చైనాలోని మెరిసే నగరాల వెనుక ఒక చీకటి నిజం దాగుంది. అక్కడ ఇప్పుడు ఒక యాప్ విపరీతంగా వైరల్ అవుతోంది. దాని పేరు ఆర్ యు డెడ్? ఆర్ యు డెడ్? వినడానికి వింతగా ఉన్నా ఇది జోక్ కాదు. రోజూ ఆ యాప్ ఓపెన్ చేసి నేను బతికే ఉన్నాను అని ఒక బటన్ నొక్కాలి. ఒకవేళ నొక్కకపోతే మీరు చనిపోయారని ఆ యాప్ మీ బంధువులకు సమాచారం అందిస్తుంది. ఇంతటి దారుణమైన పరిస్థితి అక్కడికి ఎందుకు వచ్చింది? చైనాలో 996 అనే ఒక వర్క్ కల్చర్ ఉంది. అంటే పొద్దున 9 నుండి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజులు పనిచేయాలి. ఈ మితిమీరిన పని ఒత్తిడి మనుషుల్ని యంత్రాలుగా మార్చేసింది. కుటుంబాలు దూరమై, పక్కవాళ్లతో సంబంధాలు తెగపోయి, మనిషి పూర్తిగా ఒంటరి అయిపోయాడు. ఎంత దౌర్భాగ్యం అంటే తను చనిపోతే కనీసం గుర్తుపట్టే మనిషి కూడా లేడు. అందుకే ఈ యాప్ ఇప్పుడు వాళ్లకు తోడైంది. సరిగ్గా గమనించండి. మన భారతదేశం కూడా అదే బాటలో నడుస్తోంది. మన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? భారతీయులు వారానికి 70 గంటలు పని చేయాలి. అభివృద్ధి పేరుతో మనం పరుగెడుతున్నాం. కాని ఎక్కడికి? బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్లో సగం జీవితం, ఆఫీస్ క్యాబిన్లలో మిగతా జీవితం గడిపేస్తున్నాం. మన పక్కన ఉన్నవాడు ఎవరో మనకు తెలియదు. మన కష్టాన్ని పంచుకునే సమయం మన దగ్గర లేదు. అర్బనైజేషన్ పెరిగిపోతోంది. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి. మనం ఇలాగే కేవలం పని అని బతికితే రేపు ఇండియాలో కూడా ఇలాంటి యాప్స్ అవసరం పడతాయి. మనం చనిపోయామో లేదో తెలుసుకోవడానికి పక్కింటి మనిషి కాదు, ఒక నోటిఫికేషన్ రావాల్సిన పరిస్థితి. మీకు ఈ విషయం ఆలోచించదగ్గదిగా అనిపిస్తే ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచన రేకెత్తించే విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి.